నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈ రోజున, నీతి వాక్యాలు చెప్తున్నావే, శుద్ధపూస కబుర్లు చెప్తున్నావే, చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచి వెళ్ళేవాడిని, వెంకటేశ్వర స్వామి నామాలు చూసేవాడిని, 30 డైనమెంట్లు పెట్టినా బ్రతికాను, ఇవన్నీ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారే ఈ రోజున. వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మీకు భక్తి ఉన్నట్టయితే, వెంకటేశ్వర స్వామి మీ ఇలవేలు పైనట్టయితే, వెంకటేశ్వర స్వామి భక్తి వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మీ బ్రతికిన మాట మీ మనసులో నుంచి వస్తే, ఈరోజు వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా, ఈరోజు మీ మీడియా ద్వారా మీ ఎజెండాను మోపిస్తూ ఊరు వాడ మీరు సిట్ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సిబిఐ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సుప్రీంకోర్టును కూడా నమ్మకుండా మీరు ఊరు వాడ వాల్ పోస్టర్లు లేపించి ప్రచారం చేపించిన దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? కడాన పందికొవ్వు కలిసిందని చెప్పకపోతే ఏమైంది? దేనికి ఉపయోగం సార్ మీకు అది? మీకు ఏమైనా ఓట్లు తీసుకొచ్చే అంశం పోనీ రాజకీయంగా రేపొద్దున ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అది కూడా కాదు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అవాస్తవాలని ప్రజలకి మీ ద్వారా నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చరిత్ర క్షమించకూడని మాటలు. మీరు ఈ రోజు వరకు కూడా ప్రజలు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? ప్రజలు తెలివిలో తక్కువ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు తిక్కలోళ్ళ, మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు అమాయకుల, మీరు 4 డ్యాన్సులు వేయగానే ఏళ్ళు వేశారు కాబట్టి 4 విజిట్ మీకున్నటువంటి అభిమానులు వేళ్ళు వేశారు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారా? తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు, అది కాదు, కరెక్ట్ కాదు. అది మీరు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రజలు వెర్రివాళ్ళు కాదు. ప్రజలకు వాస్తవాల మీద ఒక క్లారిటీ ఉంది. మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తే ఈరోజు మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఎరగదీసిందో పొడిసిందో ఏమీ లేదు. అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మేము ఫైట్ చేసి మాలాంటి వాళ్ళందరూ రక్తంతో స్వేదంతో ఈరోజు నువ్వు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గద్దెని వెళ్తున్నారు. మిమ్మల్ని అదే స్వేదంతో మళ్ళీ దించుతాం, కంగారు ఏం లేదు. 2029లో ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే మీరు ముక్కోటి దేవతల్ని ప్రార్థించుకొని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేమే తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఎవరి గురించి అవసరంలే. మిమ్మల్ని ఏ విధంగా అయితే అధికారంలో పెట్టామో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద మేము అధికారం కోసం పోరాటం చేసి గత ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత సృష్టించామో, అదే విధంగా ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి మీద మళ్ళీ మిమ్మల్ని గద్దెదించే కార్యక్రమం మేమే చేస్తాం. మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పొలిమేరల దాకా తరిమి కొట్టేంత వరకు జడా శ్రవణ్ కుమార్ లాంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పోరాటాన్ని ఆపరు. లడ్డూ మీద మీరు చెప్పినటువంటి అవాస్తవాలు తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటు అని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరన్నా అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే, ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఇది వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ, వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడిగే వేసే లేవు. చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళు తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప
మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇదే ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యూ విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు.